ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొని 58,06,728 రూపాయల విలువ గల చెక్కులను 58 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు పంపిణీ చేయగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 2,50,000 విలువ గల చెక్కును ఒకరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిందని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఊదెలు, జెడ్పీటీసీ వేల్పుల రవి, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీపీ గుర్రం మంగా, వైస్ ఎంపీపీ లౌడం రాజ్ కుమార్, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కళ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మనకు ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన సోనియమ్మ, మన తోటి మహిళలు, వారికి పెళ్ళి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ అమ్మాయిలు కొనుక్కోవాలంటే దాన్ని కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకు పాపం చాలా ఇబ్బంది. ఎవరు కూడా అంటే చుట్టాలు కానీ ఎవరు కానీ ఏదైనా అప్పు అడిగినా ఇవ్వకుండా, అడిగితే కూడా ఇవ్వకుండా ఇయ్యే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన సోనియమ్మ అర్థం చేసుకొని మన మహిళలను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆమె నిజంగా గొప్ప మనసుతో మన ఆడపడుచులకు మనకు ఇవి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. మన ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా ఆయన ఆలోచించి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపడుచులకు ఒక బిడ్డల లెక్క అనుకొని ఆయన ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆయన ఈ పంపిణీ అనేది ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే విధంగా మీరు మంచి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని మీరు ఎంతో తృప్తి, మన రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా అన్న వివేకన్న గారు కూడా మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అయిన తర్వాత ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్ద వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఒక కార్యక్రమంలో తీసుకున్నప్పుడు చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్, ఇందిరమ్మ గృహాలకు, మన మహాలక్ష్మి స్కీమ్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన 3 నెలలు ప్రజలందరూ కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలి, క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చెప్పి బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఎలక్షన్ కోడ్లో ఏ పని కూడా కాలేదు. జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అందు గురించి ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో ఖర్చులు తక్కువ చేసుకొని, మీరు మొన్న పేపర్లలో కూడా చదివిండొచ్చు, ఈ 7 నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో, ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది బ్యాంకులకు. అంటే ఖజానాలో పైసలు లేకపోవడం వలన, కానీ ఆ వ్యవస్థను మంచిగా నడిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే నడిపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరిగా అయిపోతే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో, మీ అందరికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మీ అందరికీ ఈ 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6 లక్షల రూపాయలు ఇవ్వడము, ఇది ఇచ్చి ఇల్లులు గృహాలు కట్టుకోవాలని చెప్పి టాప్ ప్రయారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈరోజు నేను చెన్నూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ నుంచి వలన చాలామంది రైతులు నష్టపోతున్నారు. దానికి ఒక ప్రపోజల్ నేను ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ప్రపోజల్ని క్లియర్ చేయడానికి ప్రొద్దున సెక్రటేరియట్ పోవడం జరిగింది. పోయి అక్కడ మాట్లాడుతుంటే అక్కడ అధికారులందరూ అంటున్నారు, సారు ఎక్కడ కూడా నిధులు లేవు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. అంటే
ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ సరిగా కట్టలేదు. దాని వలన ఏదైతే అప్పులు తీసుకున్నారో ఆ అప్పులన్నీ కూడా దానికి 14,000 కోట్ల రూపాయలు మిత్తే రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. అంటే ఇవన్నీ కూడా సరిదిద్దే అవసరం ఉన్నది. ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నారు, ఇల్లులు ఎక్కువ కట్టలేదు. అందరికీ కూడా తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, చాలా తక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారు. అంటే అన్ని వ్యవస్థలలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి, అన్ని డిపార్ట్మెంట్లలో లోన్లు తీసుకొని ఆడ కట్టే పరిస్థితి లేకుండా కావడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు దాన్ని అన్నీ కూడా సరిదిద్ది మన ప్రజలకు ఏదైతే ప్రజాపాలన అని చెప్పి ప్రజలకు అన్నీ కూడా ఆర్థికంగా మంచిగా చేయాలో అది రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీ అందరికీ కూడా మంచి పనులు చేస్తారని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, ఈ ప్రాంతంలో నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఇవ్వాలి అని చెప్పి మనం కూడా కోరడం జరిగింది. మీరు తొందరగానే ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఈ అలాట్మెంట్ ఏదైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్కి ఏదైతే అప్పుడు చేసిందో మళ్ళొకసారి దీన్ని రీఓపెన్ చేసి రాష్ట్రంలో కూడా సింగరేణి సంస్థకు ఎక్కువ గనులు కల్పించినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి కేంద్రం పైన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా మళ్ళొకసారి భరోసా, అందరికీ కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ స్కీము మళ్ళీ వచ్చే సమయంలో కూడా ఈ స్కీమ్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇతర స్కీమ్లు ఏదైతే గ్యారంటీ కార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అది కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ రొడ్డ లక్ష్మి మిగతా వాళ్ళు వచ్చుండమ్మా, నేను పిలిచిన వాళ్ళు. గద్దల ఎల్లమ్మ. నెక్స్ట్ రొడ్డ లక్ష్మి. ముఖ్య కాంత. నెక్స్ట్ గంజి సరస్వతి. నరేట్ల వనిత. తాటికొండ రమ. నెక్స్ట్ చెలికట్ల సుజాత. నెక్స్ట్ చందెల్ డి సరిత. చెక్క రజిత. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ వరకు చెక్కులు వివేకన్న చేతుల మీద భాగ్యలక్ష్మి మేడం గారిని ప్రసంగించవలసిందిగా కోరినది.